హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలను షాకింగ్ కు గురి చేసిన ఘటన మహా టీవీ స్టూడియో మీద బీఆర్ఎస్ శ్రేణులు చేసిన దాడి. మొత్తం యావత్ సమాజం, తెలుగు సమాజం, ఆంధ్ర తెలంగాణ అని కాకుండా మొత్తం ఎన్ఆర్ఐలతో సహా ఎక్కడెక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో అందరూ హర్షిస్తూ ఉన్నారు. ఏ ఒక్కడు కూడా ఖండించిన పాపన పోలే. ఒక సెక్షన్ మాత్రం ఇంకా మన కుల మీడియాకు, కుల ఛానళ్లకు, కుల నాయకుడికి ఊడిగేం చేసే ఒక సెక్షన్ ఉంటుంది కదా, వాళ్ళు తప్పిస్తే ఎవ్వడు పెద్దగా స్పందించలే. అయితే బీఆర్ఎస్ అండ్ కేటీఆర్ ఈరోజు అంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది అనమాట. వాళ్ళ ఇన్ని రోజులు వాళ్ళు అంటే 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని వెళ్ళింది కదా, వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత, గూడు కట్టుకున్న ఆక్రోశం అంతా కూడా పట్టుమని ఎగిరిపోయి ఈరోజు ఈ దాడితో వాళ్ళని మెచ్చుకునే స్థితికి ఈ దాడి జరిగిందనమాట. అయితే ఇంకా దీన్ని ఇంకా పొలిటికలైజ్ చేయాలి కదా మనం. ఈ నేపథ్యంలో ఇక మన బండి సంజయ్, తర్వాత మన కుల ఛానళ్ళు, కుల అధినేతలు అందరూ ఎగేసుకొని వచ్చి ట్వీట్లు పెట్టిర్రు అనమాట. ఒకసారి ఎవరెవరేం పెట్టినరో చూసే ప్రయత్నం చేద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ మీడియా ఛానల్ మహాన్యూస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తున్నాను. హైదరాబాద్లోని ఛానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసిన విధ్వంసం సృష్టించడం దారుణం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోట్లేదు. బెదిరింపు దాడులు మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదు. ప్రజలు, సమాజం దీన్ని ఆమోదించరు. మహాన్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, జర్నలిస్టులకు సంఘీభావం తెలుపుతున్నాను అని మన పెద్ద మనిషి చంద్రబాబు గారు పెట్టిన ట్వీట్ అనమాట. తర్వాత మన చిన్నబాబు షాడో సీఎం హైదరాబాద్ మహా టీవీ హెడ్ ఆఫీస్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజావాణి వినిపించే మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలి. మహా టీవీపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కథనాలు, ప్రసారాల పట్ల అభ్యంతరాలుంటే తెలియజేయవచ్చు, వివరణ కోరవచ్చు, ఖండన అడగవచ్చు. ఇటువంటి దాడులు క్షమార్హం కాదు. మహాయాజమాన్యానికి సంఘీభావం తెలుపుతున్నాను అని చెప్పి ఇంకా మన చిన్నబాబు గారి ప్రవచనం అనమాట. ఏమంట, ప్రభుత్వాన్ని కోరుతున్నాను, కథనాలు, ప్రసారాల తీరులో అభ్యంతరం ఉంటే తెలియవచ్చు, దాడులు సరికాదంట కదా. మరి మొన్న మన హయాంలో సాక్షి మీద జరిగిన దాడి లేని సార్, విజయవాడ సాక్షి ఆఫీస్పై మహిళల దాడులు, గేట్లు దూకి లోపలికి వెళ్ళి కిరోసిన్ డబ్బాలు, అదేంది పెట్రోల్ కవర్లను తీసుకుపోయి దాడి చేసి తగలబెట్టేసారు మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే సాక్షి ఆఫీసులు. దేనికోసం? కృష్ణరాజు అనే ఒక వ్యక్తి అమరావతి కేంద్రంగా వ్యభిచారం పెరిగింది అన్న ఒకే ఒక మాట, అది కూడా ఆయన అంతర్జాతీయ పత్రికలు, WHO, తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటివి ఇచ్చిన నివేదిక ప్రకారం టైమ్స్ నౌ రాష్ట్ర కథనాన్ని సాక్షి టీవీలో ఎక్స్ప్రెస్ చేస్తే దాని మీద ఇంకా అమరావతిని ఆ రాజధాని అంటారా అని చెప్పి ఇంకా మొత్తం మనం ఎట్లా డ్రామాలు నడిపినో చూసినాం కదా. మరి ఆ రోజు పత్రికా స్వేచ్ఛ గుర్తు రాలేదా? ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులు కానీ, తెలంగాణ సమాజం కానీ ఎందుకు ఈ దాడిని ఏమంటారు సమర్థిస్తున్నారు, ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారంటే, ఫస్ట్ వీళ్ళు చేసిన దిక్మాల నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా, ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారు. కేటీఆర్ చెప్పిండా, లేకపోతే ఇప్పుడు ఈరోజు ఈ ఫోన్ ట్యాగ్ మీద వ్యవహారం నడిపిస్తున్న వ్యవస్థలు చెప్పినాయా? ఎస్, కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది, ఇటు చూసిండా? ఆడవాళ్ళు ఫోన్ వినడానికి మౌనం అంగీకారమా? ఇట్లాంటి కథనాలు రాసి ఇట్లాంటి థంబ్నెయిల్స్ పెడితే ఆంధ్రాలో చెల్లుతుందేమో, తెలంగాణ చెల్లదు. అందుకే చూపించారు అనమాట. ఫస్ట్ ఇట్లాంటి పుండకోర్ ఛానల్కు మనం సంఘీభావం తెలపడమే ఒక దిక్కుమాలతనం. ఎందుకంటే ఈ ఎల్లో బార్కింగ్ డాగ్స్ను ఈరోజు అటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ కానీ ఏమాత్రం యాక్సెప్ట్ చేయట్లే. 90% జనాభా ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా ఈ దాడిని సమర్థిస్తున్నారంటే ఎందువల్ల? మనం ఏమైనా వార్తలు ఇస్తున్నామా? పత్రికా ధర్మాన్ని కాపాడుతా ఉన్నామా? నిన్న మొన్న ఒక 4 రోజుల క్రితం ఆ అమ్మాయి ఎవరు, రేణు చౌదరి స్టూడియోలో వచ్చి తిట్టిపోయింది కదా. ఉప్పు కారం తిన్నోడు ఎవడో ఇట్లాంటి కథనాలు రాపిస్తారా అని చెప్పి తిట్టిపోయింది కదా. మనం అవతల మానవ ప్రాణాలను, అవతల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలాగా ఎట్లాంటి కథనాలు రాస్తామో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఈ తెలుగు ప్రజలకు తెలియదా? ఇప్పుడు జనసేన పార్టీ గురించి, మన DCM గారి గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ జనసేన పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో ఏం పెట్టారంటే, మహాన్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై దాడి గర్హనీయం. హైదరాబాద్లోని మహాన్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై చోటు చేసుకున్న దాడి గర్హనీయం. మీడియాలో ప్రచురితమయ్యే వార్తా కథనాలపై అభ్యంతరాలుంటే తెలియజేసిన విధానం ఒకటి ఉంటుంది. ఇందుకు భిన్నంగా దాడులకు పాల్పడడం సమంజసం కాదు. మహాన్యూస్ ఛానల్పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు తప్పనిసరిగా ఖండించాలి. ఈ దాడికి కారకులైన వారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకు అప్పుడెప్పుడో ఒకసారి మనం ఏదైంది ఆడియో వీడియో టేపులు ఓటుకు కేసు బయటకు వచ్చినప్పుడు నీకు ఏసీబీ ఉంది, నాకు ఏసీబీ ఉంది, నీకు వ్యవస్థలోనే ఇప్పుడు మీరు కూడా చర్యలు తీసుకోవచ్చు కదా. మనం సహించం కదా, మనం చాలా బలమైన చట్టాలను రూపొందించిన వ్యక్తులం కదా. తెలంగాణ ప్రభుత్వానికి రిక్వెస్ట్ ఎందుకు? ఈయన గారు గతంలో ఒక పోస్ట్ చూపిస్తారు చూడండి. మన పవన్ పెట్టిన, అంటే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు
మహా న్యూస్ టీవీ విచ్ ఈజ్ ఫండెడ్ బై ఎంపీ సుజనా చౌదరి గారు ఆర్ హిస్ బినామీ విల్ ఆల్సో ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఫర్ అబ్యూజివ్ ప్రోగ్రామ్స్ ఆన్ మై మదర్ ఇంక్లూడింగ్ సిఇఓ అండ్ మూర్తి గారు. అంతే, ఇప్పుడు మనం కప్లింగ్ మీద దడదడ కూటమిలో ఉన్నాం కాబట్టి ఇంకా శత్రువులు మిత్రులు అయిపోయినారు. ఇప్పుడేమో పత్రికా ధర్మాన్ని కాపాడాలి, తెలంగాణ సర్కారు చర్యలు తీసుకోవాలి. మరి ఆ రోజు ఇవన్నీ ఏమైనాయి సార్? మన ఇంటి ఆడ మనుషులను, సాక్షాత్తు తల్లి అంటే దైవం కదా, ఆ రోజు మీ తల్లి గారిని అబ్యూజ్ చేస్తుంటే ఏ ఒక్క గుండె కూడా తట్టుకోలేకపోయింది. మీ అభిమానులుగా ఈవెన్ నాలాంటి వాళ్ళకు కూడా తట్టుకోలేకపోయింది. కానీ ఈరోజు మీరు వాళ్ళ వంచన చేరి అవే పత్రికలను, అవే మీడియా హౌస్లను ఈరోజు జోకుతున్న విధానం అంటే మీకంటే ఇక ఈ ఏమంటారు ఉచ్చనీచాలు లేకపోయినా సొసైటీకి అయితే ఉంటాయి కదా. మీరు మర్చిపోవచ్చు మీ పగా ప్రతీకారాలు, కానీ మిగతా సొసైటీ భరించలేదు కదా. మొన్నటికి మొన్న సాక్షి ఛానల్ మీద అంత పెద్ద ఎత్తున దాడులు జరిగితే మనం ఎటుపోయినాం? అంటే దాని మీద కనీసం ఒకటంటే ఒక ట్వీట్ వేసినామా, ఒక పోస్ట్ వేసినామా, మాట్లాడినామా? ఆంధ్రప్రదేశ్లో కీలక భాగస్వామిగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా మనం కొలువై ఉన్న నేపథ్యంలో ఆంధ్రాలో ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటాయి. ఈ కూటమి సర్కారు హయాంలో ఏ ఒక్కరోజు ప్రజల కోలంలో ప్రశ్నించిన పాపాన పోలే. కానీ ఈరోజు ఎక్కడో హైదరాబాద్లో ఒక కుల ఛానల్ మీద అటాక్ జరిగితే ఇంతగానో ఎగేసుకొని వచ్చి పోస్టులు పెట్టడం అవసరమా? అంటే కూటమిలో భాగస్వామ్యులు అయినంత మాత్రాన ఇంకా మనం అటువైపు మొగ్గు చూపుతాం అనమాట. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇక అంతకుముందు పవన్ కళ్యాణ్ ఆర్కే ప్లీజ్ వెల్కమ్ టు బట్టలు ఊడదీసి మాట్లాడుకుందాం, బట్టలు ఊడదీసి కొడదాం కార్యక్రమానికి మీకు స్వాగతం. ఇదే ఆంధ్రజ్యోతి మీ ఫ్యామిలీని, మీ ఇంటి ఆడపడుచులను రోడ్డుకి ఈడ్చి అవమానించినప్పుడు మీరు ఆవేశంతో పెట్టిన బట్టలు ఊడదీసి మాట్లాడుకుందాం, బట్టలు ఊడదీసి కొట్టుకుందాం అని పెట్టిన ట్వీట్ సార్ ఇది. అంటే ఆ రోజేమో అపోజిషన్లో ఉన్నప్పుడు వీళ్ళంతా మనకు కంటగింపు, ఈ పచ్చ మీడియాను ఎరాడికేట్ చేయాలని చెప్పి స్లోగన్స్ తీసుకుంటాం. ఈ పచ్చ మీడియా రోతరాతలు కానీ, వీళ్ళ నైజం కానీ, వీళ్ళ వ్యక్తిత్వం కానీ ఏమన్నా మారిందా? వీళ్ళ మోటివ్ మోడస్ ఆపరండి ఒకటే. ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ గత 4 దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్లో ఎన్టీ రామారావు ఎప్పుడైతే అడుగుపెట్టిండో ఆనాటి నుంచి ఒకటే ఎజెండా, మన కుల నాయకుడిని కాపాడుకోవాలి, మన కుల ప్రయోజనాల కోసం మాత్రమే ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టాలి. ఇదే ఎజెండాతో పనిచేసారు తప్ప వీళ్లకు ఏమన్నా ఉచ్చనీచాలు ఉన్నాయా? పత్రికా ధర్మానికి, పత్రికా విలువలకు ఏ రోజైనా విలువనిచ్చిన వాళ్ళ? ఇట్లాంటి వాళ్ళని ఎన్కేసుకొస్తుండడం వల్ల ఈరోజు నువ్వు ఉన్నది కాస్త కూడా పోగొట్టుకున్నట్టయింది. ఈరోజు కేటీ రామారావు, కల్వకుంట్ల తారక రామారావు ఓవర్ నైట్ స్టార్ అయిపోయిండు. మహా న్యూస్ మీద దాడి చేసి గులాబీ శ్రేణులు ఆయన ప్లీజ్ కామ్ డౌన్ అని చెప్పి ఒక ట్విట్టర్ పెట్టడం, పోస్ట్ పెట్టడంతో ఆయన ఓవర్ నైట్ హీరో అయిపోయింది. ఎందుకు అంటే దాడి చేయించి సంయమనం పాటించామని చెప్పి ఇది ఒక చాణక్యం అన్నమాట. ఎందుకంటే ఈ పుండగోరు గల ఆస్తులు, ఆఫీసులు అన్ని హైదరాబాద్లోనే ఉంటాయి. వీళ్ళతోనే ఎట్లా చెడు కూడా ఆడుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు. గతంలో 1,00,000 నాగలతో దున్నుతామంటే ఆడు ఇమోజీ రావు ముసలోడు పాపం పరలోకానికి వెళ్ళిపోయింది, కానీ ఎట్లా కంట్రోల్ చేసుకున్నాడు చూసిరు కదా. సో మీ ఆంధ్ర నాయకులు భయపడతారేమో కానీ తెలంగాణ అట్లా ఎప్పుడు భయపడదు. ఈరోజు రేవంత్ రెడ్డి అని ఆయన ఇంకా సర్దుకుంటున్నాడో లేకపోతే చంద్రబాబు చెప్పినట్టు వింటున్నాడో అది వేరే సంగతి, కానీ ఎప్పుడు ఇదే నాయకత్వం అయితే ఉండదుగా. రేపు పొద్దున మీరు సాక్షి ఆఫీసులను తగలబెట్టినప్పుడు చూసి ఎట్లయితే పైశాచిక ఆనందం పొందినరో ఈరోజు మహాన్యూస్ మీద జరిగిన దాడిని కూడా తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు అట్లనే ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్నారు అని చెప్పి ఒక సంచలన కథనాన్ని ఎవరు డెక్కన్ క్రానికల్ అనే పేపర్ రాస్తే విశాఖలో ఆ పత్రిక మీద ఇదే మన టీడీపీ శ్రేణులు పచ్చకండువాలు వేసుకొని మరి ఆ పత్రికా యాజమాన్యాన్ని, పత్రికా ఆఫీసును తగలబెట్టిండ్రు. ఆ రోజు మరి ఎందుకు నోరెత్తలేదు? అంటే ఆ రోజు మన గొంతు పెగలేదా, లేకపోతే నోట్లో ఏమైనా బెల్లంగడ్డలు పెట్టుకున్నామా? సో ఈ పార్షియాలిటీ మీలో ఉన్న ఈ ఏమంటారు, ఈ వివక్ష, ఈ చంద్రబాబును కాపాడే వైఖరి, ఈ పచ్చ మీడియాకు తొత్తురికం చేసే ఈ వైఖరి మిమ్మల్ని జనానికి, కాపు సామాజిక వర్గానికి, జన సైనికులకు అందరికీ దూరం చేసుకుంటున్నాం అన్న సంగతి నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్నోడికి తలపొగరు, హెడ్ వెయిట్ ఎక్కువైతుంది. ఆ అధికారం పొరలు కప్పినప్పుడు సొసైటీలో ఏం జరుగుతుందనేది మన కళ్ళకు కనపడదు అన్న కఠోర వాస్తవం నువ్వు గుర్తించిన రోజు వీళ్ళకు సినిమా ఉంటుంది. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం అందరం. సో ఇది పవన్ కళ్యాణ్ గారి చరిత్ర. ఒకప్పుడు సవాళ్ళు చేసిన ఇదే ఎల్లో మీడియాను సవాల్ చేసి తొడగొట్టి మీసం మెలేసి గుడ్డలు ఊడిస్తాం, బట్టలు ఊడిస్తాం, పంచలు ఊడిస్తాం అని మాట్లాడిన డైలాగులన్నీ మర్చిపోయి ఇప్పుడు మహాన్యూస్ మీద దాడి చేయడం మంచిది కాదు. అది ఎవరిది? మీ ఎంపీ సుజనా చౌదరి, మాజీ ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్యే సుజనా చౌదరి బినామీది. అది ఆ టాల్కం పౌడర్ అసలు జర్నలిస్టా? ఒకప్పుడు ఆయన మీద ఉన్న ఎలిగేషన్ ఏంటంటే మన
ఇంకా ఉంటుంది కదా కర్రీ పాయింట్ సెంటర్, ఆ ఏరియాలో హౌస్ నడిపించిన ఘనమైన చరిత్ర ఉందంట వానికి. అట్లాంటి వాడు ఈరోజు జర్నలిస్ట్ అయి కూర్చొని మాలాంటి వాళ్ళ పరువు తీసుకునే పరిస్థితికి వచ్చిందనమాట. ఉట్టిగానే రాదు కదా ఆవేశం, ఆక్రోశం. సో ఈ నిజాలు ఇంకా మాట్లాడుకుందాం, రేపు ఇంకా ఉంది కదా టైము. అన్నీ ఒకటే స్టోరీలో చెప్పడం కుదరదు కాబట్టి ఈ పచ్చ మీడియా ఎట్లా నాట్యాలాడుతుందో. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభా మొత్తం ఆయన ఎవరు కలియుగ దైవం అని చెప్పి ఎన్టీ రామారావుని ఎత్తుకొని అవుట్ రైట్ మ్యాండేట్ ఇచ్చింది. అట్లాంటి వ్యక్తిని యుగ పురుషుడు అని చెప్పి కీర్తించింది ఈ పచ్చపాకోడి పత్రికలు. ఆయనను కామపురుషుడు అని చెప్పులేయించింది ఈ పచ్చపత్రికలు. మరి ఆ రోజు పత్రికా ధర్మం ఏమైంది? ఆ రోజు ఎల్లో మీడియా ఎందుకు కంటగింపు కాలేదు? అంటే మీరు ఏం చేస్తే అదే సొసైటీ చూడాలా. దీనికి ఈరోజు చెక్ పడ్డట్టు ఈరోజు బీఆర్ఎస్ దాడులు, రేపు యువత నుంచి, తెలంగాణ సమాజం నుంచి, ఇంకా రేపు ఇంకా ప్రభుత్వం మారినప్పుడు అవతల పార్టీ నుంచి ఇంకా ఆ దాడులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇది ఈ రోజుతో ఆగేదేం కాదు. ఇక మనం పత్రికా స్వేచ్ఛ వరిదిల్లాలి అని చెప్పి ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేసినంత మాత్రాన ఏమీ మారదు. ఎందుకంటే ఈ దేశంలో పత్రికలు ప్రభుత్వాలను ఎట్లా తొత్రికం చేస్తూ ఉన్నాయి, ప్రభుత్వాలను ఎట్లా ఆడిస్తూ ఉన్నాయి, జనాన్ని ఎట్లా మ్యానిపులేట్ చేస్తాయి, ఇవన్నీ తెలియదా? డిజిటల్ యుగంలో ఉన్నాం. ఇంకా ఈ కాలం పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు. గ్రోగ్గాన్ని జస్ట్ ఒక క్వశ్చన్ అడిగితే మన చరిత్ర మొత్తం పేజీల కొద్దీ, టెరాబైట్ల కొద్దీ చూపించే టైప్ అయింది. అట్లాంటప్పుడు మనం చేస్తున్న దుర్మార్గాలు, అట్రాసిటీసు, దిక్కుమాల పాలన, అవినీతి, స్కామ్స్ ఇవన్నీ రావా? వాటన్నింటినీ మభ్యపెట్టేలాగా ఈ పుండకూరగాలంతా ఏమంటారు మసిపూసి మారడికాయ రాతలు రాస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? వస్తుంది. మీకు టైం దగ్గర పడ్డదని చెప్పి ఈ ఘటన నిరూపించింది అనమాట ఎల్లో మీడియాకు. ఎందుకంటే ఈరోజు 2 రాష్ట్ర ప్రభుత్వాలను పత్రికలే నడిపిస్తున్నాయి. జనరల్గా ప్రభుత్వాలు పత్రికలకు హెడ్లైన్స్ ఇస్తామనేది ఒక జనరల్ ఈక్వేషన్, ఒక థియరీ. కానీ ఈరోజు పత్రికలే ప్రభుత్వాలను ఆడిస్తున్న తీరు సమాజం చూస్తలేదా? మిడ్ నైట్ మసాలా షోలు వేసుకున్నటువంటి టీటీడీ చైర్మన్ పదవిని ఇచ్చినాం. ఇది దేనికోసం? బ్లాక్ మెయిలింగ్లు ఇవన్నీ ఆగిపోవాలి, మన ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇతోధికంగా సాయం చేసిండు అని చెప్పి మనం ఇచ్చిన గిఫ్ట్ అనమాట, రిటర్న్ గిఫ్ట్. సో ఇవన్నీ ప్రజల కళ్ళకు కనపడతలేవా? సో చూద్దాం. మొత్తానికి ఎల్లో మీడియాకు రోజులు దగ్గర పడ్డాయి. వాళ్ళ పద్ధతిని, వాళ్ళ వైఖరిని, వాళ్ళ నైజాన్ని మార్చుకుంటే తప్ప సర్వైవ్ కాని పరిస్థితిలోకి, సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు కదా, ఆ స్థితిలోకి వచ్చిందని నిరూపించిన ఘటన. దీనికి హ్యాట్స్ ఆఫ్ టు బీఆర్ఎస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.